హాయ్ అందరికీ. ఈరోజు మనమైతే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారు చేసుకోబోతున్నాం. ఇదైతే ఎలాంటి టమాటో మరియు ఆనియన్ లేకుండా తయారు చేసుకోబోతున్నాం. సో ఇదైతే అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు పల్లీలను అయితే వేసుకొని దోరగా వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అదేవిధంగా 4-5 ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 4-5 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోండి. వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 10-15 ఎండుమిర్చీలను కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 కప్పు నువ్వులను అయితే కొన్ని వాటర్ని అయితే ఇట్లా చల్లుకొని వేయించుకోండి. ఎందుకంటే వాటర్ని చల్లడం వల్ల మనకైతే నువ్వులు అనేటువంటి మంచిగా వేగుతాయి అన్నమాట. సో వీటిని కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు మనం వేయించుకున్న అన్నింటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టండి. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ పొడిని పక్కన పెట్టండి. ఇప్పుడు వంకాయలను అయితే నేను ఒక 1/2 కేజీ వంకాయలను అయితే తీసుకున్నాను. వీటిని ముందే సాల్ట్ వాటర్లో వేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నా. కట్ చేసుకొని పొడిని మాత్రం ఇందులో పెట్టాలన్నమాట. ఈ విధంగా కట్ చేసినాము కదా, సో ఇందులో పెట్టాలి పొడి మంచిగా. ఈ విధంగా పెడితే సరిపోతుంది. వీటినైతే నేను స్టవ్ మీద ఆయిల్లో వేయించకుండా డైరెక్ట్ ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నా. దీంట్లో అయితే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట వితౌట్ ఆయిల్. సో వీటినైతే ఇలా పెట్టుకొని ఈ విధంగా ఎయిర్ ఫ్రైయర్లోకి అయితే పెట్టుకొని టైంను సెట్ చేసుకోవాలన్నమాట. మనకు ఆన్ చేసుతూనే 20 మినిట్స్ అని పడుద్ది. సెట్ చేసుకోవాలి టైము. నేనైతే ఒక 10 మినిట్స్ అయితే పెట్టుకున్నా. మనకైతే ఈ విధంగా అయిపోయిందన్నమాట. కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోండి. అందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ వంకాయలను అయితే అందులో వేసుకోండి. వేసుకొని ఒక 1 మినిట్ అయితే ఈ విధంగా కలుపుకొని పెట్టండి. ఒక 1 మినిట్ అయితే మనకు సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులోనే నాకైతే కొంచెము పొడి అయితే మిగిలింది. ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి, మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని నేనైతే చింతపండు చారునైతే ముందే చేసి పెట్టుకున్నా. సో అది ఇందులో పోసి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అదేవిధంగా కారం కూడా వేసుకోండి. వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే మనకైతే ఈ విధంగా మరిగిపోతుంది చారు. సో ఇది కొంచెము గ్రేవీలాగా అయ్యేంత వరకు అయితే ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మనకైతే ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే గ్రేవీ మరీ చిక్కగా అయ్యేదాకా ఉంచకండి. ఎందుకంటే అది చల్లారిన తర్వాత ఆల్రెడీ దగ్గరకు వస్తుంది కదా, చిక్కగా అయిపోతుంది. సో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చపాతీకి కూడా చాలా బాగుంటుంది.